అందరికీ నమస్కారం. ఈసారి వీడియోలో జనవరి నెలలో విడుదలైన అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలు చూసుకుందాం. అంటే వివిధ సంవత్సరాల్లో జనవరిలో రిలీజ్ అయిన సినిమాలనమాట. అలా అక్కినేని నాగేశ్వరరావు గారి జనవరి నెలలో 34 సినిమాలు విడుదలయ్యాయి. అందులో 21 సినిమాలు 100 రోజులు ఆడాయి. 6 సినిమాలు రజతోత్సవ సినిమాలుగా నిలిచాయండి. ఇకపోతే దినాల వారీగా చూసుకుంటే జనవరి 1న 4 సినిమాలొచ్చాయి. మొదటగా వచ్చింది 1964లో 'పూజాపొలం' సినిమా. బిఎన్ రెడ్డి గారు దర్శకుడు. తర్వాత శంభు ఫిల్మ్స్ బ్యానర్ మీద వచ్చింది. ఆ తర్వాత వచ్చిన సినిమా 1965 జనవరి 1ని 'సుమంగళి' సినిమా వీనస్ పిక్చర్స్ బ్యానర్ ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో వచ్చింది. ఆ తర్వాత వచ్చిన సినిమా 1970లో వచ్చింది 'అక్కాచెల్లెలు' జగపతి పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మాత వి. కృష్ణప్రసాద్ గారు, దర్శకుడు అక్కినేని సంజీవి గారు. ఆ తర్వాత మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత 1981లో జనవరి 1న రిలీజ్ అయిన చిత్రం 'శ్రీవారి ముచ్చట్లు'. ఈ సినిమా దాసరి నారాయణరావు గారి దర్శకుడు, లక్ష్మీ ఫిల్మ్స్ కంబైన్స్ మీద వచ్చిందండి. 'శ్రీవారి ముచ్చట్లు' సినిమా రజతోత్సవ సినిమాగా నిలిచింది. ఆ తర్వాత మళ్ళీ జనవరి నెలలోనే 2వ తారీఖున రిలీజ్ అయిన సినిమా 'భరణి' వారు అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా తీసిన మొట్టమొదటి చిత్రం 'రత్నమాల'. ఈ చిత్రానికి దర్శకుడు పి. రామకృష్ణ గారు. భరణి పిక్చర్స్ బ్యానర్ మీద ఈ సినిమా వచ్చింది. ఆ తర్వాత వచ్చిన సినిమా జనవరి 3, 1969లో వచ్చింది 'అదృష్టవంతులు' సినిమా. జగపతి పిక్చర్స్ బ్యానర్, నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ గారు, దర్శకులు వి. మధుసూదన్ రావు గారు. ఈ సినిమా ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచి 100 రోజుల పైగా ఆడిందండి. ఆ తర్వాత వచ్చిన సినిమా 'కోటీశ్వరుడు' సినిమా 6 జనవరినే రిలీజ్ అయింది ఈ సినిమా. 1984లో వచ్చింది ఈ సినిమా. ఈ సినిమా కూడా ఆ రోజుల్లో ఆహ్, బ యావరేజ్‌గా ఆడిన సినిమా. ఆ తర్వాత వచ్చిన సినిమా 7వ తారీఖు, జనవరి 7వ తారీఖున అక్కినేని నాగేశ్వరరావు గారివి 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో 3 అన్నపూర్ణ పిక్చర్స్ వారివి, 4 ఆదుర్తి సుబ్బారావు గారి డైరెక్షన్‌లో వచ్చినవి. మొట్టమొదటగా 7 జనవరి 1957లో వచ్చిన సినిమా అన్నపూర్ణ పిక్చర్స్ వారి తోడికోడళ్ళు, ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వం. సావిత్రి గారు హీరోయిన్. అలాగే 1959లో వచ్చిన చిత్రం 'మాంగళ్యబలం', అన్నపూర్ణ పిక్చర్స్, ఆదుర్తి సుబ్బారావు గారు, సావిత్రి గారు. ఆ తర్వాత 1960లో వచ్చిన చిత్రం 'నమ్మిరమంటు', శంభు ఫిల్మ్స్ వారి చిత్రం, ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకుడు. తర్వాత మళ్ళీ 1961లో 'వెలుగునీడలు' సినిమా వచ్చింది, అన్నపూర్ణ పిక్చర్స్ వారిది. దీనికి ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకుడు, సావిత్రి గారు కథానాయిక. ఆ తర్వాత మళ్ళీ 6 ఏళ్లకి 1966లో వచ్చింది రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ వారి 'జమీందార్' 7వ తారీఖున మళ్ళీ. అది అందులో కృష్ణకుమార్ గారు హీరోయిన్, వి. మధుసూదన్ రావు గారు దర్శకుడు. ఆ తర్వాత జనవరి 9న 2 చిత్రాలు రిలీజ్ అయ్యాయండి. అంటే ఒకటేమో 1963లో వచ్చింది 'జయంతి పిక్చర్స్' బ్యానర్ మీద 'శ్రీ కృష్ణార్జున యుద్ధం', నిర్మాత దర్శకుడు కెవి రెడ్డి గారు, కథానాయిక బి. సరోజాదేవి గారు. అలాగే నెక్స్ట్ ఇయరే మళ్ళీ 1964 జనవరి 9న వచ్చిన సినిమా 'జగపతి పిక్చర్స్' వారి 'ఆత్మబలం'. ఈ చిత్రానికి మళ్ళీ నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ గారు, దర్శకుడు వి. మధుసూదన్ రావు గారు. ఇందులో కూడా కథానాయిక బి. సరోజాదేవి గారు. అంటే జనవరి 9న వచ్చిన 2 చిత్రాల్లో కూడా అలా అప్పట్లో బి. సరోజాదేవి గారే హీరోయిన్ అనమాట. అదొక విశేషం. ఆ తర్వాత మళ్ళీ 11 జనవరిన వచ్చిన సినిమాల గురించి చూద్దాం. ఈ 11ని 3 సినిమాలొచ్చాయండి. మొట్టమొదటిగా వచ్చిన సినిమా 1978 జనవరి 11 వచ్చిన సినిమా సురేష్ ప్రొడక్షన్స్ వారి 'చిలిపి కృష్ణుడు' సినిమా. ఈ సినిమా నిర్మాత డి. రామానాయుడు గారు, దర్శకుడు బోయన్ సుబ్బారావు గారు, తర్వాత కథానాయిక వాణిశ్రీ. ఆ తర్వాత వచ్చిన సినిమా మళ్ళీ 2 ఏళ్లకే వచ్చింది. జనవరి 11, 1980న విడుదలైన సినిమా 'ఏడంతస్తుల మేడ'. 'ఏడంతస్తుల మేడ' ఝాన్సీ ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్ మీద వచ్చింది. దాసరి నారాయణరావు గారు ఈ చిత్రానికి దర్శకులు. ఇది కూడా సిల్వర్ జూబ్లీ సినిమా. అలాగే 'చిలిపి కృష్ణుడు' కూడా సిల్వర్ జూబ్లీ సినిమా. ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత 1991లో వచ్చిన సినిమా 'సీతారామయ్య గారి మనవరాలు' వీఎంసీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వచ్చింది. కె. క్రాంతికుమార్ గారు దర్శకుడు. ఈ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచి 4 కేంద్రాల్లో సద్దినోత్సవం చేసుకున్న చిత్రం అండి. అవి 11 వరకు వచ్చిన 11 జనవరిన వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు గారి 3 సినిమాలు. ఇకపోతే ఆ తర్వాత 1900
మిస్సమ్మ సినిమా 1955 వచ్చింది. జనవరి 12 వచ్చింది. విజయ పిక్చర్స్ బ్యానర్ ఎల్వి ప్రసాద్ గారు దర్శకుడు. అక్కినేని గారు ఈ చిత్రంలో కావాలని తను ఒక పాత్ర పోషించారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత 1956లో వచ్చిన సినిమా జనవరి 12న విడుదలైంది. తెనాలి రామకృష్ణ. విక్రమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వచ్చింది. బిఎస్ రంగా గారు నిర్మాత, దర్శకుడు. ఆ తర్వాత చిత్రం 1957 జనవరి 12 మళ్ళీ సతీ సావిత్రి. వరలక్ష్మి పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ వరలక్ష్మి గారు నిర్మించారు. కేబి నాగభూషణం గారు ఈ చిత్రానికి దర్శకుడు. ఆ తర్వాత 12వ తారీఖునే మళ్ళీ వచ్చింది 1974లో 'ప్రేమలు పెళ్ళిళ్ళు' సినిమా. అనంతలక్ష్మి పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది. వి. మధుసూదన్ రావు గారు దర్శకుడు. తర్వాత ఇందులో జయలలిత గారు ఒక హీరోయిన్, శారద గారు ఒక హీరోయిన్. ఆ తర్వాత 1990లో వచ్చిన సినిమా మళ్ళీ 13వ తారీఖున రిలీజ్ అయింది. 12వ తారీఖున రిలీజ్ అయింది. 'రావు గారి ఇంట్లో రౌడీ'. ఇందులో రాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది. కోడి రామకృష్ణ గారు దర్శకులు. వాణిశ్రీ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు పక్కన కథానాయిక. ఆ తర్వాత వచ్చిన చిత్రం జనవరి 13న విడుదలైన ఏకైక చిత్రం. మొత్తం ఇంకే చిత్రాలు 13వ తారీఖున రిలీజ్ కాలేదు. 13న 1971 రిలీజ్ అయిన చిత్రం 'దసరా బుల్లోడు'. అది జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద. నిర్మాత, దర్శకుడు విబి రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ గారికి దర్శకుడిగా మొట్టమొదటి చిత్రం. ఆ చిత్రం ఆ ఏడాది సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిందండి ఈ చిత్రం. ఈ చిత్రం 200 రోజులు పైగా అనేక కేంద్రాల్లో ఆడింది. ఇది కూడా జగపతి బ్యానర్ మీద వచ్చిన రజతోత్సవ చిత్రం. జనవరిలో విడుదలైన చిత్రం అన్నమాట. ఆ తర్వాత జనవరి 14 సినిమాలు చూసుకుంటే ముందుగా 1953లో అంజలీదేవి గారు తమ సొంత ప్రొడక్షన్స్ మీద సొంతంగా నిర్మించిన మొట్టమొదటి చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారి. అందులో హీరో పరదేశీ చిత్రం. ఈ చిత్రానికి నిర్మాత అంజలీదేవి గారు, పి. ఆదినారాయణరావు గారు, దర్శకుడు ఎల్వి ప్రసాద్ గారు. ఆ తర్వాత వచ్చిన చిత్రం 1960లో వచ్చింది. జనవరి 14న విడుదలైన చిత్రం 'శాంతి నివాసం'. ఈ సినిమా శ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వచ్చింది. సుందర్లాల్ మెహతా గారు నిర్మాత, సిఎస్ రావు గారు దర్శకులు. ఈ చిత్రం ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిందండి. తర్వాత మళ్ళీ 1972లో జనవరి 14న వచ్చిన చిత్రం ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి 'భార్య బిడ్డలు'. ఈ చిత్రంలో ఇది యాక్చువల్‌గా ఇదివరకు వచ్చిన 'బ్రతుకు తెరువు' సినిమాని మళ్ళీ 'భార్య బిడ్డలు'గా తీశారు. తాతినేని రామారావు గారు దర్శకులు. పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత 1989లో జనవరి 14గా వచ్చింది 'రాజకీయ చదరంగం'. ఈ చిత్రం పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ మీద వచ్చింది. పి. చంద్రశేఖర్ రెడ్డి గారు దర్శకులు ఈ సినిమాకి. ఆ తర్వాత 1993లో జనవరి 14న వచ్చిన చిత్రం 'రాజేశ్వరి కళ్యాణం'. మురళీమోహన్ గారు శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ మీద తీశారు. కె. క్రాంతి కుమార్ గారు ఈ చిత్రానికి కూడా దర్శకులు. వాణిశ్రీ గారు, అక్కినేని నాగేశ్వరరావు పక్కన నటించారు. ఆ తర్వాత 2006లో వచ్చిన చిత్రం జనవరి 14లో 'చుక్కల్లో చంద్రుడు'. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద వచ్చింది. శివ అనంత్ అనే ఆయన డైరెక్టర్. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు సిద్ధార్థకి తాతగారుగా నటించారు. అవండి జనవరి 14న అలా చూసుకుంటే అక్కినేని నాగేశ్వరరావు గారి 6 చిత్రాలు వచ్చాయండి. 6 చిత్రాలు జనవరి 14న రిలీజ్ అయ్యాయి. అందులో 'శాంతి నివాసం' సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత జనవరి 15న అక్కినేని నాగేశ్వరరావు గారివి రిలీజ్ అయిన చిత్రం 'రాగదీపం'. శ్రీ వీరరాణి ఎంటర్ప్రైజెస్ బ్యానర్ మీద దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చింది. జయసుధ గారు అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన ఒక హీరోయిన్, ఇంకొక హీరోయిన్ సుజాత గారు. ఆ తర్వాత 1992లో కూడా జనవరి 15నే వచ్చిన చిత్రం 'ప్రాణదాత'. ఈ చిత్రంలో లక్ష్మి గారు అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన నటించారు. శ్రీ అనుపమ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఏ. మోహన్ గాంధీ డైరెక్షన్‌లో వచ్చింది. ఈ చిత్రం కూడా చాలా బాగుంటుంది చిత్రం. పెద్దగా ఆడలేదు కానీ. ఆ తర్వాత జనవరి 26, 1955లో వచ్చిన చిత్రం 'అర్ధాంగి'. రాగిణి పిక్చర్స్ బ్యానర్ మీద పుల్లయ్య గారు, శాంతకుమార్ గారు నిర్మించారు ఈ చిత్రాన్ని. దర్శకులు పుల్లయ్య గారి చిత్రానికి. అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన కథానాయిక సావిత్రి గారు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 28 జనవరిన 1971లో వచ్చిన చిత్రం 'మనసు మాంగళ్యం'. ఈ చిత్రం ఉత్తమ చిత్ర బ్యానర్ మీద వచ్చిందండి. కె. ప్రత్యేకత్వం గారు దర్శకత్వం వహించారు. యావరేజ్ సినిమాగా నిలిచింది.
ఇకపోతే జనవరి నెలాఖరున అంటే 31వ తారీఖున విడుదలైన చిత్రం 'బాబు మూవీస్' వారి 'మూగ మనసు'. ఈ చిత్రం ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్, ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. బ్లాక్ బస్టర్ సినిమా. 25 రజతోత్సవం 9 కేంద్రాల్లో జరుపుకొని బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో, రజతోత్సవ చిత్రాల్లో రికార్డ్ నెలకొల్పింది ఆ రోజుల్లో. అదండి. అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రాలు 30 జనవరిలో వచ్చిన సినిమాలు మొత్తం 34 చిత్రాలు. 6 చిత్రాలు రజతోత్సవం చేసుకున్నాయి. అన్నీ కూడా అధిక కేంద్రాలు ఒక 'శిల్పకృష్ణుడు' తప్పించి అన్నీ కూడా అధిక కేంద్రాల్లో రజతోత్సవం చేసుకున్న చిత్రాలుగా చెప్పుకోవాలి. అవండి జనవరిలో అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలు. అలాగే మనం జనవరిలో అక్కినేని నాగేశ్వరరావు సినిమాల గురించి వీడియోలు చేసాము. ఇది ఒక సమ్మరీ కింద చెప్పడానికని చేసామనమాట. ఆ తర్వాత రేపు వచ్చే వీడియోలో 'మూగంశ' సినిమా గురించి మీరు చూడగలరు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థాంక్ యూ.